ఎజ్రా 1వ అధ్యాయం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సున దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారమును ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేబ్బజరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 మంది కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400. షేహబజేరు బబులోను చెరను నుండి విడిపింపబడిన తరువాత బడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, సెరాయ, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వయి, రేమూము, బయానా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2170 మంది. షెఫట్య వంశస్థులు 370 మంది ఇద్దరు. ఆరహు వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు యోషువ యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జకయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాతు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. ఆదీను వంశస్థులు 454. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బెజయి వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హోషుమ వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బెత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావేతు వంశస్థులు 42. కిర్యాతారీము, కెఫీయా, బేయోరోతు అనువారి వంశస్థులు 743. రామగేబ అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతెలు, హయి మనుషులు 222. నెబో వంశస్థులు 52. మగ్బీషు వంశస్థులు 156. ఇంకొక ఏలాము వంశస్థులు 1254. హారీము వంశస్థులు 320 మంది.
లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరుకో వంశస్థులు 345. శెనాయ వంశస్థులు 3630 మంది. యాజకులలో యెషూవ ఇంటి వారైన యెదయా వంశస్థులు 953. ఇమ్మేరు వంశస్థులు 1052. పషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీయులలో యెషూవ, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 120 ద్వారపాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అను వారందరూ వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు, అషూప వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సియహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెబాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయ వంశస్థులు, బెసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మొహోనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బగ్బుక్ వంశస్థులు, హకూప వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్జీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెర వంశస్థులు, తెమహ వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సాలోమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సొపెరేతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహల వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దోలు వంశస్థులు, షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయిము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, నెతీనేయులను, సాలోమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి 392. మరియు తెల్మలహు, తెల్హార్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇజ్రాయేలీలో కారో తెలియలేకపోయిను. వారు ఎవరనగా దెలల్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనపడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తం 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337. మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, 25 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములను అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును, 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీయులను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇజ్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. 3వ అధ్యాయము. 7వ నెలలో ఇజ్రాయేలీలు తమ పట్టణములకు వచ్చిన తరువాత జనుల ఏకమనస్సులు కలిగిన వారే యెరూషలేములో కూడి యోజాదుకు కుమారుడైన యెహోవయు, యెషూవయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలు దేవుని బలిపీఠము కట్టిరి.
వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని తరపున స్థలమును నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబనోను సముద్రము మీద యొప్పే పట్టణం వరకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెహోషువయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఏడుగల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యెషూవయు అను అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పనిచేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినపడెను.